కాసుల కక్కుర్తితో తల్లి బిడ్డనే దూరం చేశాడు. కన్నవారి పేదరికమే ఆసరాగా పుట్టిన బిడ్డను అక్రమ దత్తత పేరుతో మరో తల్లి ఒడికి చేర్చాడు. ఈటీవీ తెలంగాణలో వరుస కథనాలతో మహబూబాబాద్ జిల్లాకు చెందిన వైద్యుడు సాగించిన శిశు విక్రయాలపై దర్యాప్తు మరింత ముమ్మరమైంది. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎవరెవరు చిన్నారులను పొందారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. తమ వద్ద నుంచి పిల్లలను తీసుకెళ్తామంటే తట్టుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా చట్ట ప్రకారం వ్యవహరిస్తామని శిశు సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మహిళల పేదరికమే పెట్టుబడిగా శిశు విక్రయాలకు పాల్పడుతున్న వైద్యుడు శ్రీనివాస్ బాగోతాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వైద్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు ఎంతమంది చిన్నారులను విక్రయించాడు, ఎవరెవరికి ఇచ్చారన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. మొత్తం 7 చిన్నారులను వైద్యుడు విక్రయించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అందులో ఒకరు చనిపోయినట్లు తేల్చారు. ప్రస్తుతానికి 6 చిన్నారులతో పాటు వారిని తీసుకున్న తల్లిదండ్రులను గుర్తించారు. 4 శిశువులతో పాటు చిన్నారులను తీసుకున్నవారు పోలీసుల వద్ద ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన శ్రీనివాస్ ఆయుర్వేద వైద్యుడైనప్పటికీ శ్వేత నర్సింగ్ హోం పేరుతో ప్రసవాలు చేసేవాడు. గ్రామీణ మహిళల అమాయకత్వం, పేదరికమే ఆసరాగా అక్రమాలకు తెరలేపాడు. ప్రసవాల తర్వాత పుట్టిన బిడ్డ ఆరోగ్యం బాగోలేదని, వైద్యానికి ఎక్కువ ఖర్చవుతుందని భయభ్రాంతులకు గురిచేసేవాడు. 2, 3వ ప్రసవమైతే ఆడశిశువు ఎందుకని మాయమాటలు చెప్పి పసిబిడ్డల్ని వదిలించుకునేలా చేసేవాడు. ఆ తర్వాత పిల్లల్ని మరో తల్లికి అప్పగించి డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో పోలీసులు గుర్తించారు. ఎవరెవరు ఏం చేస్తారు, ఎట్లా అమ్మారు, ఇదంతా హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకి వస్తుంది కాబట్టి ట్రాఫికింగ్ కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఈ పాపతో పాటు ఇంకొక 7 ఐడెంటిఫై అయ్యారు. 7లో 5 తల్లిదండ్రులను గుర్తించడం జరిగింది. ఒక పాప చనిపోయినట్టు చెప్పారు. ఇంకొక పాపను అమ్మిన పేరెంట్స్ మనకు ఐడెంటిఫై కాలేదు విచారణలో ఇప్పటివరకు. వాళ్ళను కూడా ఎక్కడ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పటివరకు మనకు అంటే పిల్లలను ఏజ్ను బట్టి మనం పరిశీలన చేస్తే ఒక 7-8 సంవత్సరాల నుంచి నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ ఏజ్ ఉన్న బాబు 8 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. మధ్య మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇట్లా అమ్ముతున్నట్టు తెలిసింది. చిన్నారులను తీసుకున్న తల్లిదండ్రుల ఆవేదన మరోలా ఉంది. కడుపు తీపితోనే పిల్లల్ని తెచ్చుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నారు. వైద్యుడు శ్రీనివాస్ మోసం చేశారంటున్న బాధితులు ఇప్పుడు చిన్నారులను తీసుకెళ్తే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 months బ్యాక్ అతను స్కామ్ రావటం, అతను బయటకు వచ్చాడని తెలిసాక భయపడి ఇతను తీసుకెళ్ళిపోండి సార్ అంటే మీరేం భయపడక్కర్లేదు, నేనున్నాను కదంటే లేదు సార్ మాకు అసలు పిల్లొద్దు, మీరు తీసుకెళ్ళండి, తర్వాత మళ్ళీ లీగల్గా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి చేయించండి అంటే నేను చేయిస్తానమ్మా, నేను చేయిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి మేము చేసిన రూట్ తప్పు సార్. నేను అది టెంప్ట్ ఇప్పుడు ఏమంటాను సార్, అతను చేసేది కూడా లీగలైజ్డ్గా అడాప్షన్ హిందూ యాక్ట్ ప్రకారం చేస్తాను నమ్మించడం వల్ల ప్రలోభానికి గురై మేము చేసాం. కానీ ఇలా చేయించుకొని మేము మా పరువులు తీసుకోవటం కానీ ఇలా చేయకూడదని ప్రతి వాళ్ళు అంటూ ఉంటే చాలా చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. ఇంటెన్షనల్గా మాత్రం ఎరగలేదు, నమ్మాను సార్ అతన్ని. అతని మాటలు నమ్మి ఈరోజు తింటే ఇబ్బంది పడ్డాను సార్. మాకేమన్నా మేమేం న్యాయం కోరుతున్నాడు సార్. జరిగిన దానికి మేము ఏది జరిగినా మేము ఎదుర్కోగలం కానీ సార్ పాపని మాకు ఇచ్చే అవకాశం ఐసిడిఎస్ ఆఫీసర్స్ మానవతా దృక్పథంతో మేము ఈ రోజున ఎంత పలచన అవుతూ ఉంటాం సార్. కానిస్టేబుల్ పరంగా కూడా పిల్లల్ని వాళ్ళు ఇవ్వకపోగా ఈరోజు తెచ్చుకున్నామని ఇష్టపడుతున్న టైంలో మేము ఈ కేసులో ఇరుక్కోవటం వల్ల మేము చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం సార్. చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్న అధికారులు చిన్నారులందరినీ శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని వెల్లడించారు. చట్ట ప్రకారం జరిగే దత్తతతోనే అందరికీ న్యాయం జరుగుతుందన్న అధికారులు గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రక్రియ మరింత సులభమైందని వివరిస్తున్నారు. చేస్తాం మరి మా ప్రకారం అయితే మేము ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గరే ఉంచాలండి. వాళ్ళకి ఏజ్ని బట్టి హాస్టల్స్లో కానీ దత్తత ఇవ్వడానికి అనుకూలంగా ఉంటే 6 సంవత్సరాల లోపు వరకు అయితే మా శిశు గృహాలో ఉంటారు. మిగతా వాళ్ళని CWC ముందు పెట్టి
వాళ్ళ ఆమోదం ఎలా ఉంటే అలా చేసి ఆ రూల్ ప్రకారమే మేము చేయటం జరుగుతుంది. ఇలీగల్గా అంటే డిపార్ట్మెంట్ ద్వారానే దత్తత తీసుకోవాలని మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళ గురించి ఒక సమగ్ర విచారణ అనేది జరుగుతుంది. ఆ కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏ ఉద్దేశంతో పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు అనేది విచారణ చేసి సమగ్ర విచారణ తర్వాత మాత్రమే పిల్లల్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మానవతా కోణము ఖచ్చితంగా చట్టాలకి సంబంధించి కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడైతే డిపార్ట్మెంట్ ద్వారా పిల్లల్ని దత్తత ఇస్తారో డిపార్ట్మెంట్ నుంచి ఫాలో అప్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికైనా సరే ఫ్యామిలీ కోర్టు ద్వారా పిల్లల్ని తల్లిదండ్రులకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లలకి అన్ని రైట్స్ వస్తాయి. ఇప్పుడు ఇట్లా తీసుకున్నటువంటి పిల్లలకంటే ఇల్లీగల్గా ఏ కాగితం లేకుండా మా పిల్లలు అని వీళ్ళు అనుకుంటారు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చేసామనుకుంటారు, తీసుకున్న వాళ్ళు మా పిల్లలు అని ఒక మాట అనుకుని తీసుకోవడం ద్వారా వారసత్వంగా సంక్రమించవలసినటువంటి హక్కులు తర్వాత ఆర్థిక పరంగా వాళ్ళకి వచ్చేటువంటివి కూడా ఒక్కొక్కసారి జరగకపోవచ్చు సార్. ఎప్పుడైతే ఇది ఫ్యామిలీ కోర్టు ద్వారా మనకి పిల్లల్ని దత్తతకి ఇస్తారో అప్పుడు కంప్లీట్ రైట్స్ పిల్లలకి వస్తాయి, తల్లిదండ్రులకు వస్తాయి. శ్రీనివాసరావు అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. గతంలోనూ వైద్యుడిపై నమోదైన కేసులను పరిశీలిస్తున్నారు.